అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కేబినెట్ భేటీ సంచలనం. ఎంప్లాయీస్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది నిజంగా ఒక భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. సో ముందుగా వీడియోని తప్పనిసరిగా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రేపే కేబినెట్ భేటీ. సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గారు రేపో మాపో భారీ శుభవార్త వినిపించబోతున్నారు. ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించగా మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూత్రాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బంగారం కొనరాదు, విదేశాలకు వెళ్ళరాదు, రవాణా తగ్గించుకోవాలి, వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేయాలని తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మోదీ చేసిన పొదుపు సూత్రాలను ఏపీ ప్రభుత్వం పక్కా పాటించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు తమ కాన్వాయ్లలో వాహనాలను కుదించారు. ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రధానమంత్రి వర్క్ ఫ్రం హోమ్ విధానం కొనసాగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ ప్రభుత్వంలోనూ వర్క్ ఫ్రం హోమ్ విధానం తీసుకొస్తామని ప్రకటించారు. 2 రోజుల్లో దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. అయితే రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి చెప్పిన పొదుపు మంత్రంపై రేపు మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుందని సమాచారం. అమరావతిలోని సచివాలయంలో గురువారం ఉదయం 10:30 జరగబోతున్న మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించబోతుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలపై సూచనలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇక వర్క్ ఫ్రం విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు సంబరాల్లో మునిగి తేలనున్నారు. వర్క్ ఫ్రం హోమ్ విధానంతో రవాణా ఖర్చు, సమయం ఆదా వంటివి ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఒక విధంగా ఇంటి నుంచి పనిచేయడం మేలు, కానీ దీర్ఘకాలికంగా సమాజంపై, ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల మానసిక ప్రవర్తనలోనూ దుష్ప్రభావం పడే అవకాశం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఎదురు చూస్తున్నారు.